చాలా మందికి ఐవీఎఫ్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. ఈ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుందని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. చాలా మందికి తెలుసు. కానీ ఇంకా చాలామందికి కొంచెం భయం ఉంటుంది. అసలు నిజంగానే పనిచేస్తుందా? దీని తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సో, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. అసలు స్టార్ట్ చేసే ముందు మనం ఐవీఎఫ్ అంటే ఏంటో మీరు చాలా క్లియర్‌గా చెప్పండి. ఐవీఎఫ్ అంటే దాని ఫుల్ ఫామ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. హ్మ్. కామన్‌గా వాడుకలో ఉన్న పేరు టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్. ఓకే. ఇది ఒక 40 సంవత్సరాల క్రితం నుంచి మనం హ్మ్. వాడుకలోకొస్తుందనమాట. మన ఇండియాలో ఒక 30 సంవత్సరాల నుంచి అని జెప్పొచ్చు. హ్మ్. దీంట్లో ఏంటంటే స్పెర్మ్ హ్మ్. కణాలు, వీర్య కణాలంటాం కదా! ఆ వీర్య కణాలు హస్బెండ్ నుంచి తీసుకొని వైఫ్ నుంచి అండాలు అండాశయంలో ఉంటాయి. హ్మ్. అండాశయంలోంచి ఎగ్స్‌ని బయటికి తీస్తాం. అండాల్ని బయటికి తీసి రెండిటిని టెస్ట్ ట్యూబ్‌లో పెడతామనమాట. హ్మ్. టెస్ట్ ట్యూబ్‌లో పెట్టి దానంతట అది ఫలదీకరణ అయ్యేటట్టు చూస్తాం. ఓకే. అలా ఫలదీకరణ అవ్వటాన్ని టెస్ట్ ట్యూబ్‌లో అవుతది కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ అని, లేదంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ. హ్మ్. అది టెస్ట్ ట్యూబ్‌లో అవుతుంది. బాడీలో అవ్వకుండా ఉండేదాన్ని కాబట్టి దాన్ని ఇన్ విట్రో బయట జరుగుతుంది కాబట్టి హుహు. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటామనమాట. ఓకే. సో, బేసిక్‌గా ఇదేంటంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ట్యూబ్స్ మంచిగా పనిచేయని వాళ్ళకి మొదలుపెట్టారు ఫస్ట్. హ్మ్. ఆ తర్వాత క్రమేణా వేరే కారణాలు, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకి గూడా వాడతా వస్తున్నామనమాట. సో, మీరిప్పుడు ట్యూబ్స్ అనేవైతే మాట్లాడారో చెప్పారు కదా మేడం. ఈ ట్యూబ్స్ అనేవి ఎవరెవరికి పని చేయకుండా ఉంటే లోపల ఈ ట్రీట్మెంట్ ఎవరికి యూజ్ అవుతుంది? అందరికీ ఒకలాగే ఉంటాయా? అంటే సైజ్‌ని బట్టి మీరు డిసైడ్ చేస్తారా? ఎలా ఉంటుంది అసలిది? మామూలుగా మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే గర్భసంచి మంచిగా ఉండాల. హ్మ్. హెల్తీగా. హ్మ్. అలానే గర్భసంచి నుంచి ఒక 2 నాళాలెళ్తాయి. హ్మ్. ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం. హ్మ్. ఈ వీటిలి పనేంటంటే అండాశయం నుంచి అండం ఎప్పుడైతే ఉత్పత్తవుతదో, హ్మ్. ఆ అండంని పికప్ చేస్తదనమాట. ఓకే. మామూలుగా పొట్టలో అండం విడుదలవుతది. అప్పుడు ఆ అండాన్ని పికప్ చేసినప్పుడు స్పెర్మ్ కనుక ఉంటే, హ్మ్. యూట్రస్ నుంచి ట్రావెల్ అయ్యి స్పెర్మ్ ట్యూబ్‌లోకెళ్తది. ఓకే. ట్యూబ్‌లో అండము, స్పెర్మ్ 2 కలుస్తాయి. హ్మ్. కలిసి పిండంలాగా తయారవుతది. ఎంబ్రియోలాగా. హ్మ్. ఆ ట్యూబ్‌లో ఫార్మ్ అయింది గ్రాడ్యుయల్‌గా మళ్ళీ యూట్రస్‌లోకొచ్చేస్తది. ఓకే. ఫిఫ్త్ డే కల్లా. ఫిఫ్త్ డే దాంట్లోకి అతుక్కుంటదనమాట గర్భసంచిలో. ఓకే. సో, దీంట్లో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్ ఉన్నా కానీ మనం ఐవీఎఫ్ చేసుకోవచ్చు. హుహు. సో, బేసిక్‌గా మొదట ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ట్యూబ్స్ ప్రాబ్లమ్ ఉండి డ్యామేజ్ అయిన వాళ్ళకి ఈ కలవటం అనేది జరగదు. ఓకే. ఏదైనా మామూలు స్మాల్ ట్యూబ్ ఉందనుకోండి వాటర్ ఎళ్ళాలా. హ్మ్. ఆ వాటర్ ఎళ్ళటం ఆగిపోతే ఏమవుతది? అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వాటర్ ఎళ్ళదు. బ్లాకేజ్ ఒస్తది. అట్లానే ఇప్పుడు ఎగ్ పికప్ అయింది గూడా స్పెర్మ్‌తో కలవదు. హ్మ్. ట్యూబ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. సో, అట్లా ప్రెగ్నెన్సీ రాదు. అలానే ఇప్పుడు స్పెర్మ్ ఉందనుకోండి. స్పెర్మ్‌లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కౌంట్ తక్కువుండటం, కదలిక తక్కువుండటం, లేదా అస్సలు ఉత్పత్తే అవ్వకపోవటం. హుహు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనము ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చూడగలుగుతున్నాం. అయితే ఈ ట్యూబ్స్ అనేవి అసలెందుకు ఉండకుండా ఉంటాయి? ఎందుకు సైజ్ తక్కువుండడం? ఎలాంటి అంటే ఏదైనా రీజన్స్ వల్ల ఇలా యాహ్! జరుగుతుందా ఏంటి అని? ఆ ట్యూబ్స్ అనేది ప్రాబ్లమ్ రకరకాల కారణాలు మళ్ళీ దానికి కూడా ఉన్నాయి. హ్మ్. ఫస్ట్ కామన్ ఏంటంటే ఇన్ఫెక్షన్. హ్మ్. ఏదైనా ఇన్ఫెక్షన్ పెల్విస్‌లో వస్తే, ఆ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్‌కి అతుక్కుంటది. హుహు. దాంతో లోపల అతుకులు ఏర్పడతాయన్నమాట. ఇప్పుడు మనకి స్కిన్‌కి ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, అక్కడ ఘాట్లొస్తాయి గదా! అట్లనే ఈ ట్యూబ్‌లో కూడా ఇట్లా ఘాట్లు రావచ్చు. ఓకే. ఘాట్లొచ్చి దాంట్లోంచి వాటర్ ఎట్లా ఫ్లో అవ్వదో మామూలుగా ట్యూబ్ ఏదైనా బ్లాక్ ఉంటే, అట్లనే స్పెర్మ్, ఎగ్ ఫ్రీగా ఫ్లో అవ్వవు. ఓకే. ఫ్రీగా మీట్ అవ్వటానికి ప్రాబ్లమ్ అయితది. హ్మ్. లేదా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కూడా చాలా కామన్‌గా వస్తుందిప్పుడు. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలో లోపల పొర ఉంటది. హ్మ్. దాన్ని ఎండోమెట్రియం అంటాం. హ్మ్. దాంట్లో ఉన్న సెల్స్ ఎళ్లి బయట ఎక్కడైనా అతుక్కుంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఆ అతుక్కోవటం వల్ల మళ్ళీ అతుకులు ఏర్పడతాయన్నమాట. స్కార్ టిష్యూ అంటాం. హ్మ్. ఆ స్కార్ టిష్యూ వల్ల ఈ ట్యూబ్స్ అనేవి అక్కడక్కడ కింక్ అవటం, ఇలా కింక్ అవటం లేదంటే డ్యామేజ్ అవ్వటం, ఫ్రీ ఫ్లో మళ్ళీ దానివల్ల గూడా ప్రాబ్లమ్ ఒస్తది. ఎండోమెట్రియోసిస్. సో, దానివల్ల వాళ్ళకి కూడా ట్యూబ్స్‌లో ప్రాబ్లమ్ రావచ్చు. లేదా అంతకుముందు ఏదన్నా ఆపరేషన్ అవ్వచ్చు.
లైక్ అపెండిసెక్టమీ కామన్ ఆపరేషన్. కానీ సరిగ్గా చేయకపోయినా లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఆ టైంలో డెవలప్ అయినా కానీ ఈ ట్యూబ్స్కి వెళ్ళొచ్చు.